ఈ వారం మనతో ఉన్నారు విశాఖ లీడింగ్ గైనకాలజిస్ట్ కమ్ ఏఆర్టీ స్పెషలిస్ట్ డాక్టర్ రాధికా పొట్లూరి గారు. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. మేడం థ్యాంక్ యూ మా ఇంటర్వ్యూ ఒప్పుకున్నందుకు. మేడం నో ప్రాబ్లం, చెప్పండి. మేడం ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఐవీఎఫ్ అందరూ కాస్ట్ అంటారు కదా మేడం, ఎందుకు మేడం అసలు ఎందుకు అంత కాస్ట్ అంటారు మేడం? IVF కాస్ట్ అంటే ఆల్ IVF ప్రొసీజర్స్ ఆర్ నాట్ ఎక్స్పెన్సివ్ అండి. అండ్ అందరికీ IVF ప్రొసీజర్స్ ఏమీ మనం చేయట్లేదు. డిపెండ్స్ ఆన్ పేషెంట్ టు పేషెంట్. కొంతమంది న్యాచురల్గా ట్రై చేస్తారు, కొంతమందికి IUIs చేస్తాం, కొంతమంది IVF చేస్తాం. So IVF cost depends on the number of injections they are taking. It depends on the patient's prognosis also. Somebody ఇప్పుడు కొంతమంది 35 years కన్నా ఎల్డర్లీ ఉండి 40 years అనే వాళ్ళకి మనం ఎక్కువగా ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో అన్ని ఎగ్స్ మనం పెంచుతున్నాం కాబట్టి మనం ఇవ్వాల్సిన గోనాడోట్రోపిన్ ఇంజెక్షన్స్ అనేవి ఎక్స్పెన్సివ్ ఉంటాయి. And that too, they are temperature based, cold chain maintain చేసి మనం ప్రాపర్గా, and also the technology what we are using, like you're growing all the eggs in a female, taking out the sperm and injecting the sperm into the egg. ICSI చేస్తున్నాం మన ల్యాబ్లో అంతా high standards తో. So all this are slightly expensive. So that is why IVF is a little expensive thing, and the problem here is there is no insurance or any coverage for this IVF procedure. That is what is the problem which is happening. So for this, most of the patients we are trying to give are low cost IVF where ఎక్కువ gonadotropin injections ఇవ్వకుండా minimal stimulations తో కూడా we are trying to do minimal stimulations to cut down the cost. Madam, what is the major change, madam, before COVID and after COVID in IVF treatment? Yeah, there is no change in treatment as such, but there is a change in the patient approach. Like before COVID there was no hesitation. చాలా మంది క్లినిక్స్ కి ఈజీగా వచ్చేవారు. బట్ ఆఫ్టర్ కోవిడ్ ద ప్రాబ్లమ్ ఇస్ దే ఆర్ వెరీ లిటిల్ హెసిటెంట్ టు కమ్ టు ద సెంటర్స్. ఇప్పుడు ఏ హాస్పిటల్ అయినా సరే హాస్పిటల్కి వెళ్ళడానికి వాళ్ళు కొంచెం భయపడుతున్నారు. హెసిటెన్సీ ఉంటుంది, యాంగ్జైటీ ఉంటుంది. సో వాళ్ళకి మేము యాక్చువల్లీ విత్ ద ప్రాపర్ ఇంటర్నేషనల్ గైడ్ లైన్స్, సేఫ్టీ ప్రోటోకాల్స్, కోవిడ్ సేఫ్టీ ప్రోటోకాల్స్ ప్రకారం వీ క్రియేటెడ్ SOP ఫర్ అవర్ సెల్ఫ్. దిస్ మనం ఫస్ట్ వేవ్లో ఉన్నప్పుడే వీ క్రియేటెడ్ ఆల్ దిస్ SOPs and we are following it very strictly. సో పేషెంట్స్ మనకి సెంటర్కి వస్తున్నప్పుడే ప్రాపర్ హిస్టరీ టేకింగ్, స్క్రీనింగ్, వాళ్ళ టెంపరేచర్ అండ్ వాళ్ళ పల్స్ ఆక్సిమీటర్ టెస్టింగ్, వాళ్ళ సాచురేషన్ టెస్టింగ్, ఎవ్రీథింగ్ వీఆర్ టెస్టింగ్, గివింగ్ దెమ్ శానిటైజర్స్. అండ్ even in the center every 1 hour if you see we have the sodium hypochlorite cleaning. Even in the lab we have changed a lot to prevent this COVID infection, and we are giving safety precautions to మనం ఈ ట్రీట్మెంట్ అనేది చేస్తున్నాం. And I would like to say we are very proud to announce that today itself we have, because రేపు World IVF Day, Oasis in Vizag is the first time we are launching this IVF at home, especially for this COVID situations where చాలా మంది they cannot delay their pregnancy because ఏజ్ ఎక్కువ అవుతుంది కొద్దీ డిలే చేస్తూ ఉంటే ఇంకా వాళ్ళకి సక్సెస్ రేట్, ప్రెగ్నెన్సీ ఛాన్స్ తగ్గిపోతూ ఉంటాయి. సో ఆ టెన్షన్ లేకుండా, డిలే లేకుండా సేఫ్టీగా వాళ్ళు ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకోవడానికి IVF at home అనేది మనం ఇప్పుడు లాంచ్ చేసాం. సో ఇన్ దాట్ మనకి హాస్పిటల్ విజిట్స్ మినిమైజ్ చేసి పేషెంట్స్కి మ్యాక్సిమం మనం వాళ్ళ ఇంట్లో ఎంతవరకు ట్రీట్ చేయగలుగుతామో, ఇంజెక్షన్స్ కానీ మన సిస్టర్స్ వెళ్ళి వాళ్ళకి ఇంజెక్షన్స్ ఇవ్వడం, బ్లడ్ టెస్ట్ చేయడం అంతా చేసి వాళ్ళ హాస్పిటల్ విజిట్స్ తగ్గించి వీఆర్ డూయింగ్ దిస్ నౌ పోస్ట్ కోవిడ్ టు ఇంప్రూవ్ ద సక్సెస్ రేట్స్ అండ్ సేఫ్ ట్రీట్మెంట్, టు గివ్ సేఫ్ ట్రీట్మెంట్ ఫర్ ద పేషెంట్స్. అంటే మేడం IVF అనేది ఒక హైజెనిక్గా జరగాలి, ఇంకోటి ఏంటంటే డాక్టర్స్ అబ్జర్వేషన్లో జరగాలి కదా మేడం. ఇలా అదే మన IVF at హోమ్లో ఏమన్నా ఒక బదులు ఏదైనా మిస్టేక్ జరిగితే అది పేషెంట్ లూజ్ అయ్యే ఛాన్స్ ఉంది కదా. వాట్ యూర్ ఆస్కింగ్ ఇస్ రైట్. IVF at హోమ్లో whatever treatment we are giving in the hospital, like doctor ఏం చేయాలన్నా, embryologist ఏం చేయాలి, ల్యాబ్లో ఏం చేయాలి, అన్నీ వాళ్ళ హౌస్లో చేయరు. దట్ ఈస్ నాట్ ఈస్ హ్యాపెనింగ్. IVF at home అంటే usually the first consultation they'll come and meet me. I will give them a proper plan of treatment. So basically ఇప్పుడు IVF procedure అవుతుంటే వాళ్ళకి అట్లీస్ట్ 12 to 15 days వాళ్ళు డైలీ ఇంటికి వచ్చి ఇంజెక్షన్స్, హాస్పిటల్కి వచ్చి ఇంజెక్షన్స్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఆ హాస్పిటల్కి వచ్చి తీసుకునే ఇంజెక్షన్స్ మన సిస్టర్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంజెక్షన్స్ ఇస్తారు. అండ్ ఆల్సో ఫ్యూ బ్లడ్ టెస్ట్ వాళ్ళకి చేయాల్సి వస్తుంది. ఆ బ్లడ్ టెస్ట్ కూడా మన సిస్టర్స్ విల్ గో హోమ్ అండ్ దిల్ కలెక్ట్ ద బ్లడ్ టెస్ట్ అండ్ దే డూ ద టెస్టింగ్ దేర్. బట్ ఇఫ్ దే డెఫినెట్లీ ఈ 12 daysలో 3 or 4 visits they will have to come to the hospital. They will have to meet me because నేను వాళ్ళకి స్కాన్స్ చేయాలి అండ్ ఆల్సో వాళ్ళ ప్రొసీజర్స్ అన్నీ ఇక్కడ మన హాస్పిటల్లోనే అవుతాయి. ఇన్స్టెడ్ ఆఫ్ కమింగ్ ఫర్ 15 days for injections, they can come visits, they can cut short their visits to 4 or 5 visits to the hospital. So the procedures, scans, doctor consultations will happen in the clinic.
the blood tests and the injections will be given by the sisters at home. ఓకే, అంటే దీనివల్ల మీ సక్సెస్ రేట్ తగ్గే అవకాశాలు అలా ఏమి? No, Andy, because that what I want to focus and tell, we are not compromising on success at all, because first our aim at Oasis Fertility is to give very high success rates. So compromise in success gani, compromise in safety gani ekkada undadu. And we have a lot of trained staff, trained sisters who can maintain the cold chain of the injections and give the injection safely at home. So we are not compromising on success even a bit. మేడం, అది కాకుండా ఈ చాలామందికి ఈ సొసైటీ ఎలా ఉంటుందంటే ఉమెన్ సింపతి సొసైటీ మేడం, మంది నార్మల్గా అబ్జర్వ్ చేస్తే అంటే ఎక్కువ మనం ఆడవాళ్ళకి సపోర్టివ్గా ఉంటాం. కానీ ఈ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి వచ్చేసరికి మగవాళ్ళ ప్రాబ్లం ఉన్న ఫీమేల్ని ఎక్కువ బ్లేమ్ చేస్తుంటాం మేడం. దాన్ని ఎలా చూస్తారు మీరు? మగవాళ్ళలో ప్రాబ్లం ఉన్న ఫీమేల్ని ఎక్కువ బ్లేమ్ చేసే కాన్సెప్ట్ ఇప్పుడు తగ్గిపోయిందండి. యాక్చువల్ ఫ్రాంక్లీ టెల్ అబౌట్ దట్, బికాస్ మెనీ మెన్ ఆర్ కమింగ్ అప్ దీస్ డేస్. ప్రీవియస్లీ ఓన్లీ విమెన్ వచ్చేవాళ్ళు, మెన్ అసలు దే హెసిటేట్ టు కమ్ టు ద హాస్పిటల్ అండ్ టెల్ వాళ్ళకి ప్రాబ్లం ఉందని. ఇప్పుడు అట్లా లేదు. మోస్ట్ ఆఫ్ ద మెన్ దే ఆర్ కమింగ్ అవుట్. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మనం చూస్తుంటే మా క్లినిక్ వచ్చే పేషెంట్స్లో 50% మేల్ ఫర్టిలిటీ ఉంటే 50% ఫీమేల్ ఫర్టిలిటీ. ఇన్ఫ్యాక్ట్ మేల్ ఫర్టిలిటీ ఇంకా ఎక్కువగా ఉంటుంది ఈ మధ్యలో ఫీమేల్ ఫర్టిలిటీ కన్నా. సో దట్ ఈస్ వై వీ కేమ్ అప్ విత్ దిస్ అప్రోచ్ ఆఫ్ Androlife, that is exclusive male clinic, exclusive male patients treat chestamu. And we also have an andrologist who do very advanced treatments, microtesty varaku man ikkada chestunnamo, and the simple procedures like testicular biopsy, microtesty and sperm freezing, testicular tissue freezing, all that also we are doing advanced procedures at Oasis. మేడం, అసలు ఇప్పుడు మన సెంటర్కి మిగతా సెంటర్కి ఏదైనా డిఫరెన్స్ చెప్పగలరా మీరు? యా, మన సెంటర్కి మిగతా సెంటర్స్కి అంటే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ at Oasis we practice only evidence based practice, very advanced labs we have, embryology labs, all the clinicians advanced and expertise are there in our center. Next thing is what advances we are doing is over here we are doing fertility preservation, where egg freezing and sperm freezing అనేది మన fertility preservation. ఇప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్స్కి వెళ్ళే వాళ్ళు ట్రీట్మెంట్కి వాళ్ళు కీమోథెరపీ రేడియేషన్ తీసుకుంటారు. అట్లాంటి వాళ్ళకి ఆఫ్టర్ ద ట్రీట్మెంట్ వాళ్ళు స్పర్మ్ నెంబర్స్ తగ్గిపోవడం, ఎగ్ క్వాలిటీ బాగా తగ్గిపోవడం అనేది చూస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వాలి. ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకముందు దే కెన్ ప్రిజర్వ్ దేర్ ఫర్టిలిటీ. వాళ్ళ ఎగ్ కానీ వాళ్ళ స్పర్మ్ కానీ ముందే వాళ్ళు ఫ్రీజ్ చేసుకోవచ్చు. సో ఆ ఫెసిలిటీ మన దగ్గర ఉంది. నెక్స్ట్ సంబడి మేల్ ఇన్ఫర్టిలిటీలో చూసుకుంటే 0 కౌంట్ ఉంది ఆ హస్బెండ్కి, వాళ్ళ ఓన్ స్పర్మ్తో ప్రెగ్నెన్సీ రాదు అనేది, వాళ్ళ డోనర్కి వెళ్ళాలి అనే ఆ మిత్ చాలా మందికి ఉంటుంది. సో దట్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ దాట్. డెఫినెట్లీ వీ హ్యావ్ మెనీ అడ్వాన్స్డ్ టెక్నిక్స్. వీఆర్ ఆల్సో డూయింగ్ మైక్రోటెస్టీ ఫర్ దోస్ పేషెంట్స్ విత్ స్పర్మ్ రిట్రీవబిలిటీ తక్కువగా ఉంటుంది అనుకునే వాళ్ళకి కూడా మనం ఈ మైక్రోటెస్టీ చేసి వీఆర్ getting sperm retrievability, more sperm retrievability for such patients. And also one more thing what I can say is in vitro maturation. కొంతమందికి ఇంజెక్షన్స్ ఎక్కువ తీసుకుంటే కాంప్లికేషన్స్ రావచ్చు, కొంతమందికి ఎక్కువ డేస్ స్టిమ్యులేషన్ మనం ఇవ్వలేకపోవచ్చు. అలాంటి వాళ్ళకి వీ క్యాన్ డూ ఇన్ విట్రో మెచ్యురేషన్, అంటే చిన్నగా ఎగ్స్ ఉన్నప్పుడే మనం రిట్రీవ్ చేసి బయట మెచ్యూర్ చేసి స్పర్మ్తో ఇంజెక్ట్ చేయడం అనేది ఇట్ ఈస్ అన్ అడ్వాన్స్ టెక్నిక్ ఇన్ IVM అంటారు. దట్ ఈస్ ఆల్సో వీఆర్ డూయింగ్. అండ్ మోర్ దాన్ దిస్, ఇప్పుడు చాలామందికి IVF ఫెయిల్ అయ్యి వస్తారు మన దగ్గరికి, 4-5 times IVF ఫెయిల్ అయ్యి దే డూ నాట్ నో వాట్ టు డూ నెక్స్ట్. For them, we can do this pre-implantation genetic screening. So we can screen the embryo. We can biopsy the embryo and screen and tell them why they're having this IVF failures, why they're having recurrent abortions. That is also pre-implantation genetic screening also we are doing at Oasis. And most of them 4-5 failures, implantation failures వస్తారు. అంటే embryo transfer చేసినంత కూడా that will not go and implant into the uterus. So ఆ uterus ఒక receptivity ఎలా ఉంది, మన ఏ టైంలో ఈ embryo పెట్టాలి అనేది కూడా we can do. That testing is called as endometrial receptivity era. So all this advances exclusively we are doing at Oasis, and all our centers in Oasis and even at Vizag Center. So I would say advanced male procedures, embryo biopsies, and we are helping also patients with recurrent IVF failures to get a pregnancy with their own gametes. కొంతమంది పేషెంట్స్ కానివ్వండి లేదా కొంతమంది నేను విన్నాను మేడం, ఇది ఏంటంటే ఐవీఎఫ్తో పుట్టే పిల్లలు అంత యాక్టివ్గా ఉండరు, వాళ్ళ ఇమ్యూనిటీ బాగా తక్కువ ఉంటుందని ఒక విమర్శ ఉంది మేడం. అది మీరు యాక్సెప్ట్ చేస్తారా? నేను యాక్సెప్ట్ చేయనండి. ఇట్ ఈస్ డెఫినెట్లీ అ మిత్, బికాస్ వీ బీన్ ప్రాక్టీసింగ్ IVF ఫర్ around 40 years from now.
సో 40 years నుంచి మనం ఐవీఎఫ్ ప్రాక్టీస్ చేస్తున్నాం అంటే ఈ అపోహ ఉంటే ఎందుకు చేస్తారు 40 years నుంచి? వై పీపుల్ ఆర్ గెటింగ్ ఐవీఎఫ్ డన్? సో దిస్ డెఫినెట్లీ ఇట్ ఈస్ అ myth. సో డెఫినెట్లీ వీఆర్ కలెక్టింగ్ ద స్పర్మ్ egg from the wife and sperm from the husband, creating an embryo and transferring into the uterus. ఇప్పుడు ఒకవేళ ఎంబ్రియో హెల్దీగా లేకపోతే అది ఇంప్లాంట్ అవ్వదు, లేకపోతే ఎర్లీ స్టేజెస్లో అబార్షన్ అవుతుంది. సో ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ, దే డెలివరింగ్ అ బేబీ అంటే ఆ బేబీస్కి మెంటల్ కండిషన్స్ ఉంటాయని ఇట్ ఈస్ వెరీ లెస్, డెఫినెట్లీ లెస్ ఛాన్సెస్. అండ్ దేర్ ఆల్సో మెనీ స్టడీస్ డన్. ఇప్పుడు ఇది ఉట్టి ఐఎమ్ నాట్ టెలింగ్ ద థింగ్, దేర్ ఇట్స్ ఆల్సో ఎవిడెన్స్, స్టడీస్ ఆర్ డన్ ఆన్ దిస్. దే హవ్ కంపేర్డ్ ఐవీఎఫ్తో డెలివరీ అయిన బేబీస్కి న్యాచురల్ ప్రెగ్నెన్సీతో డెలివరీ అయిన బేబీస్ కంపేర్ చేసి చూసారు. దే looked into the kids, their intelligence and school performance also, and they found that there's no difference between both. మేడం అంటే రీసెంట్ కోవిడ్ వచ్చిన తర్వాత ఇది డిస్ఫంక్షన్ వచ్చింది, ఆర్గానిక్ డిస్ఫంక్షన్ వచ్చింది మేడం పేషెంట్కి. మొన్నే ఒక ఢిల్లీలో ఒక కేసు కూడా చూసాం మనం. ఆ వైఫ్ కోర్టుకి వెళ్ళి మా హస్బెండ్ ఆర్గానిక్ డిస్ఫంక్షన్ అయింది, ఆయన స్పర్మ్ నేను తీసుకొని నాకు ఐవీఎఫ్ చేయించుకుంటాను అన్నారు. కానీ ఐవీఎఫ్ రిట్రైవ్ చేసుకున్న తర్వాత చనిపోయారు మేడం ఆ పేషెంట్ నిన్న. దాని మీద ఏమైనా కామెంట్ చేయదలుచుకున్నారా మీరు? అసలు ఎందుకు జరిగింది? అసలు నిజంగా దానివల్ల జరిగింది అంటారా, లేకపోతే నిజంగా ఈ డిస్ఫంక్షన్ అవడం వల్ల ఆయన చనిపోయారు అనుకుంటున్నారా? I do not know about this case, Andy, but what you're saying is what dysfunction he had? Organ dysfunction, madam. Because of the COVID, he had some dysfunction in yes, the body. Madam. Yes, madam. So the wife wants to get and his husband's sperm to pregnancy kosam valki teaser chesarantu. Avunu madam. Okay. So definitely testicular sperm aspiration is a very simple procedure. Usually we just put a needle inside the testicles and aspirate the sperm. So టీజర్ వల్ల డెత్ అయింది అనేది మటుకు ఐ వుడ్ నాట్ సే ఇట్ ఈస్ రైట్, బట్ వీ డు నాట్ నో ఎగ్జాక్ట్లీ వాట్ ద కేస్ ఇస్. కోవిడ్ వల్ల వేరియస్ ప్రాబ్లమ్స్ వల్ల డెత్ అయ్యి ఉండొచ్చు, బట్ టెస్టికులర్ స్పర్మ్ ఆస్పిరేషన్తో డెత్స్ అయితే దే ఆర్ వెరీ వెరీ రేర్ అండి. మేడం అది కాకుండా ఈ క్యాన్సర్ పేషెంట్స్ కానివ్వండి, టైప్ 2 డయాబెటీస్ పేషెంట్స్, టైప్ 1 డయాబెటిక్ పేషెంట్స్, వీళ్ళ స్పమ్తో ఐవీఎఫ్ కానీ ఇక్సీ కానీ చేస్తే ఆ పిల్లలకి సేమ్ క్యారెక్టరిస్టిక్స్ వస్తాయి మేడం? వాళ్ళకి కూడా సేమ్ వచ్చే అవకాశాలు ఉన్నాయా మేడం? డయాబెటీస్ క్యాన్ కమ్ ఇన్ ద ఫ్యామిలీ. ఇప్పుడు వాళ్ళ స్పర్మ్తో మనం చేస్తాం కాబట్టి డెఫినెట్లీ ఇట్ క్యాన్ కమ్. ఇప్పుడు ఏంటంటే మనం ఈవెన్ క్యాన్సర్ యూఆర్ సేయింగ్, సో సంబడీ హూ ఇస్ డయాగ్నోజ్డ్ విత్ క్యాన్సర్, డెఫినెట్లీ మనం ఆ స్పర్మ్ యూజ్ చేస్తున్నామంటే అది డెఫినెట్లీ ఇట్ రన్స్ ఇన్ ద ఫ్యామిలీ అని చెప్పలేం. Okay, if a father has cancer doesn't mean the son also has to have cancer, but if there are some genetical conditions which are running in the family, say ఇప్పుడు ఈ కండిషన్ అనేది నెక్స్ట్ జనరేషన్ కూడా వస్తుంది అని మనకి తెలిస్తే అట్లాంటప్పుడు we can screen the embryo also. So I have told you about the advances also what we are doing, pre-implantation genetic screening and diagnosis. ఇప్పుడు say a father has a genetical condition which says it runs in the family, even the son or the baby can have the condition అనుకుంటే అలాంటి వాళ్ళకి మనం pre-implantation genetic diagnosis అని చేస్తాం. మనం ఐవీఎఫ్ ఇక్సీ చేసి ఆ ఎంబ్రియోని కూడా మనం బయాప్సీ చేసి స్క్రీన్ చేస్తాం. ఆ కండిషన్ బేబీకి రాకుండా నార్మల్గా ఉండే ఎంబ్రియో ఒకటి తీసుకొని మనం ట్రాన్స్ఫర్ చేస్తే వీ క్యాన్ ప్రివెంట్ దట్ కండిషన్ కమింగ్ టు ద బేబీ అనేది వీ కెన్ ప్రివెంట్ చేయొచ్చు మనం. నార్మల్ న్యాచురల్ ప్రెగ్నెన్సీకి ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీకి డిఫరెన్షియేషన్ ఏమైనా ఉంటుందా మేడం? Natural pregnancy ante it is usually stress free andi, because somebody who is coming for an IVF treatment, there is a lot of stress the couple is undergoing, and ఒకటి వాళ్ళకి ఏంటంటే రెగ్యులర్ విజిట్స్ అవసరం పడతాయి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు, బికాజ్ వాళ్ళు ఇంజెక్షన్స్ కోసం హాస్పిటల్కి రావాలి, ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్, ఎగ్ పికప్స్, ఇవన్నీ ప్రొసీజర్స్ అవుతాయి. ఆఫ్టర్ ఎవ్రీథింగ్ ఇస్ డన్, సే వన్స్ వీ ట్రాన్స్ఫర్ ద ఎంబ్రియో ఇన్ టు ద యూట్రస్, యూజువలీ న్యాచురల్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఏంటంటే ఓన్లీ ద బాడీ విల్ సప్లై ఆల్ ద హార్మోన్స్ అండ్ ప్రొజెస్ట్రాన్ సపోర్ట్ ఫర్ ద బేబీ. బట్ ఇఫ్ ఇట్ ఇస్ అన్ IVF pregnancy, we need to give them exogenous hormones and we need to give them the support for the baby. So our first 3 months embryo transfer అయిన తర్వాత 3 నెలల వరకు IVF pregnancy అంటే మనం సపోర్ట్ చేయాలి కాబట్టి వాళ్ళకి బేబీకి ఆ ప్రొజెస్ట్రాన్ సపోర్ట్ మనం చేయాలి కాబట్టి you should be more careful and more precautious for the first 3 months. Otherwise later on after the 3rd month it is the same for an IVF pregnancy, it is the same for a natural pregnancy also. మేడం ఇంకోటి ఏంటంటే ఐవీఎఫ్లో నేను విన్న దాన్ని బట్టి లైవ్ బర్త్ రేట్ అనేది మేజర్ ప్రాబ్లం మేడం. ఎందుకు మేడం లైవ్ బర్త్ రేట్ అనేది మనం ఎందుకు ఇంక్రీజ్ చేయలేకపోతున్నారు ఇప్పుడు ఇంత టెక్నాలజీలో కూడా? లైవ్ బర్త్ రేట్ అంటే ఇప్పుడు ఏంటంటే మనం చూడాల్సింది, ఇప్పుడు ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ వన్స్ దే కన్సీవ్ విత్ ఐవీఎఫ్, యూజువలీ ఇఫ్ దే కన్సీవ్ విత్ ట్విన్స్. ఇప్పుడు ట్విన్స్ ఉన్నప్పుడు చాలా మందికి దే మైట్ హ్యావ్ దిస్ ప్రీటర్మ్ డెలివరీస్ ఆర్ ప్రీటర్మ్ అబార్షన్స్, లైక్ ముందే లీక్ అవ్వచ్చు, ఆ ప్రీటర్మ్ కేర్ వల్ల బేబీకి ఏమైనా ప్రాబ్లం రావచ్చు. సో అది ప్రివెంట్ చేయడానికి ప్రాబ్లం, దట్ ఈస్ వై వీఆర్ నాట్ హ్యావింగ్ లెస్ live births.
సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ ఐవీఎఫ్కి వచ్చే వాళ్ళు ఎవరు వస్తారు, ఆల్మోస్ట్ అడ్వాన్స్ ఏజ్ నుంచి వచ్చే వాళ్ళు వస్తున్నారు. అంటే ఆల్మోస్ట్ 35 years దాటిపోయి వాళ్ళు అన్ని ట్రయల్స్ చేసి ఫెయిల్ అయిన తర్వాత లేట్గా వస్తారు మన దగ్గరికి ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్కి, 40 years, 37 years. అట్లాంటి వాళ్ళకి డెఫినెట్లీ బికాస్ ఆఫ్ ద ఏజ్ అడ్వాన్స్డ్ అండ్ ద మెడికల్ కండిషన్స్ ప్రాబ్లీ ద లైవ్ బర్త్ రేట్ విల్ బి లిటిల్ లెస్. బట్ ఇఫ్ దే కమ్ లిటిల్ ఎర్లియర్, తొందరగా ట్రీట్మెంట్స్ తీసుకొని ఎర్లీగా తీసుకుంటే సక్సెస్ రేట్స్ బాగుంటాయి. ఈవెన్ లైవ్ బర్త్ రేట్స్ ఆర్ ఆల్సో గుడ్. ఇప్పుడు మీ ఏజ్ కోసం చెప్పారు కాబట్టి నార్మల్గా ఏ టైంలో మామూలుగా వాళ్ళు మిమ్మల్ని ఐవీఎఫ్ కన్సల్ట్ చేస్తే, ఇప్పుడు మ్యారీడ్ కపుల్ ఉన్నారు మేడం, వాళ్ళు ఏ టైంలో మిమ్మల్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళకి రిజల్ట్ బాగుంటుంది? ఇఫ్ ఇట్స్ ఎ యంగ్ కపుల్ యూజువలీ వాళ్ళు 1 year వరకు న్యాచురల్గా ట్రై చేయొచ్చు అండి. ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్, లైక్ హస్బెండ్కి ఏం ప్రాబ్లం లేదు, వైఫ్కి రెగ్యులర్ సైకిల్స్ వస్తున్నాయి, అంతా బాగుంది అనుకుంటే ఫర్ 1 year దే కెన్ ట్రై న్యాచురలీ. ఆఫ్టర్ 1 year ఆల్సో ఇఫ్ దే ఆర్ నాట్ getting pregnancy, that is when they can approach a fertility specialist. But we will also do a baseline evaluation to see emundi wife ki uterus lo problem unda, ovaries lo problem unna, husband sperm parameters and a problem unna, lepte valgi an ovulation ante egg release sariga jaragatledu ani idantha man evaluate cheskoni we will correct it and then we will plan pregnancy for them. So as early they come, it is important. And chala mandi ipudu natural ga try chesi IUIs cheyinchukuntaru, they get the treatments done outside through a normal gynecologist lo cheyinchukuntaru. They continue getting, so when they go to one doctor they get a treatment done, then akkadi nunchi malli inko doctor they get a treatment, atla they waste time, they know they do not come at the right time. So after after marriage యొక్క 5-4 years తర్వాత you've done few IVF cycles, 3 to 6 times IUI cycles చేసి అవ్వకపోతే then they should come for treatments faster. Don't delay beyond 35 years, don't wait for 10 years of married life or 15 years of married life. Anni try life the last they come to the fertility center where the egg reserve is not there, and that is when even we cannot give good success rates for such patients. So if you come early, better is the success rates and better is the live birth rates also. అంటే ఇనిషియల్గా గైనకాలజిస్ట్ దగ్గర కాకుండా డైరెక్ట్గా ఫస్టే ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గర మీరు రిఫర్ చేస్తారా? No, I would not say that అండి, because there are many gynecologists who give ovulation induction, who treat patients. There are many gynecologists who also do IUI procedures. So I would not say directly they should come to a fertility specialist. So when they should come to a fertility specialist is what they should decide. Even the gynecologist should decide. So if they have failed 3 to 4 cycles or 6 cycles of IUIs, then they should move on to IVF. They should not wait for a long time to decide IVF చేయించుకోవాలా, IVF చేయించుకుంటేనే ఏమవుతుంది, సక్సెస్ రేట్స్ ఎలా ఉంటుంది అని చాలా మంది డిలే చేస్తూ ఉంటారు. సో కరెక్ట్ టైంకి వాళ్ళకి బెటర్ వెన్ దే షుడ్ మూవ్ ఆన్ అనేది వాళ్ళకి ఐడియా ఉండాలి, వాళ్ళకి అవేర్నెస్ ఉండాలి. మేడం మీ సజెషన్ చేయండి, డోనర్ స్పర్మ్ బెస్టా లేదా అడాప్షన్ బెస్టా మేడం? డోనర్ స్పర్మ్ అనేది అందరికీ మనం డోనర్ స్పర్మ్ చేయం. వాట్ ఈస్ ద ఇండికేషన్ ఫర్ డూయింగ్ అ డోనర్ స్పర్మ్ ఇస్ వాట్ వీ హ్యావ్ టు లుక్ ఇన్ ఫస్ట్. First of all, if the husband is having azoospermia, as I told you, we also have advanced treatments like microtest CNTs and all that. So our procedures lo kuda, if still we are not able to retrieve sperms, say it's a major testicular cause where we cannot retrieve sperms at all, then in that case they can move on to a donor sperm. సో డోనర్ స్పర్మ్ ఇప్పుడు ఏంటంటే డోనర్ స్పర్మ్తో ఇప్పుడు అడాప్షన్ అంటే ద ఉమెన్ మైట్ నాట్ హ్యావ్ దట్ షీఈస్ క్యారింగ్ అ ప్రెగ్నెన్సీ, దట్ ఫీల్ ఇస్ డిఫరెంట్ అండ్ దట్ దట్ అప్రోచ్ ఇస్ డిఫరెంట్. ఇప్పుడు వైఫ్కి అంతా బాగుంది, వాళ్ళ ఎగ్స్ అంతా బాగున్నాయి అనుకుంటే సింపుల్ IUI, డోనర్ IUI procedure, she can get pregnant. A young girl having only a problem with the husband, no sperms retrieved anywhere, then they can go for simple donor IUI procedures. Adoptionకి వెళ్ళాల్సిన అవసరం ఏమీ లేదు, but definitely if they're adopting a child, definitely that's a very good thing to do. I would not say no to any couple who are wanting to adopt anybody, but definitely they should try pregnancy with their own eggs and they should try their self pregnancy, then only they can go for adoption if it's the last option. మేడం IVF అనేది చివరి ఆప్షన్గా చూస్తారు మేడం పిల్లల కోసం, అంతేనా మేడం? లేదంటే ఇంకా ఈ మధ్యన ఏమైనా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఏమైనా వచ్చిందా ఈ మధ్యన? IVF, if multiple failures anta avite, then they come to IVF andi, that we are doing ICSI these days, intracytoplasmic sperm injection, to increase the fertilization rates. And in case multiple IVF failures ayin vallu, as I told you, PGS and PGD చేయించుకుంటున్నారు. So I think this is the last what we are doing as of now. ఓకే మేడం, ఇంకో అపోహ ఏంటంటే మేడం, ఎవరైతే IVF ట్రీట్మెంట్ చేయించుకుంటారో విపరీతమైన ఇంజెక్షన్స్ ఇస్తారు, వాళ్ళకి ఫ్యూచర్లో కొంచెం ఈ బ్యాక్ పెయిన్ కానివ్వండి లేకపోతే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వస్తాయని ఒక అపోహ ఉంది మేడం, నిజమేనా మేడం? No, I would not say true, but it's not true, because ఏంటంటే IVF injections అనేది మనం 12 days to 15 days ఇస్తాం. And daily injections ఎందుకు ఇస్తాం? Because the injection acts for only 24 hours. So after that the injections would not have any effect much on the body. Usually that all the drug will be washed out.
సో యూజువలీ ఐవీఎఫ్ చాలామంది ఒక మల్టిపుల్ ఫెయిలియర్స్ అయినా లేకపోతే ఎగ్ నెంబర్స్ బాగా తక్కువ ఉన్న 3 to 4 times వరకు చేయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. బట్ కొంతమంది ఏంటంటే దే గెట్ ఇయర్స్ టుగెదర్ డూయింగ్ ఓవులేషన్ ఇండక్షన్ అండ్ ఆల్ దట్ అండ్ దెన్ దే కమ్ టు ద లాస్ట్ అప్రోచ్. అట్లా కాకుండా ఇనీషియల్గా ఒక 4-5 times ఇనీషియల్ ఓవులేషన్ ఇండక్షన్ 6 times మ్యాక్సిమం ట్రై చేసుకుని దెన్ దే షుడ్ మూవ్ ఆన్ టు ద ప్రాసెస్. దే వుడ్ నాట్ హ్యావ్ ఇఫ్ సంథింగ్ ఈస్ కాజింగ్ క్యాన్సర్ టు దెమ్, వై వుడ్ వీ ఈవెన్ డూ ఇట్ టు దెమ్? So this will not cause any problem, but they should know when to stop also. Continuously చేసుకుంటూ వెళ్ళకూడదు. The doctor will decide, we will decide, the patient has to know when they have to stop and we also have to advise the patient when they have to stop. మేడం ఒక పేషెంట్ మన సెంటర్లో వాకిన్ అయ్యారు అనుకున్నారు మేడం, వాళ్ళకి ఎగ్జాక్ట్గా ఏ ప్రాబ్లం ఉందో ఎలా డయాగ్నోసిస్ చేస్తాం మేడం? అది మేల్ ఇన్ఫర్టిలిటీయా, ఫీమేల్ ఇన్ఫర్టిలిటీయా, పూర్ రిజర్వా, పూర్ రెస్పాండర్, ఎలా ట్రీట్మెంట్ చేస్తాం? See, once they step into our center, it's like a one-stop సెంటర్ అండి మంది. వన్స్ ది స్టెప్ ఇన్ వీ టేక్ ద క్లినికల్ హిస్టరీ తీసుకుని నేను స్కాన్ చేస్తాను. సో విత్ ద స్కాన్ ఐ విల్ నో పేషెంట్ యూట్రస్ ఎలా ఉంది, ఓవేరియన్ రిజర్వ్ ఎలా ఉంది, అన్ని ఎవ్రీథింగ్ వీ విల్ నో. ఓకే, అండ్ దెన్ ద సేమ్ టైమ్ వీ విల్ డూ ద హస్బెండ్ స్పర్మ్ పారామీటర్. సో హస్బెండ్ నుంచి కూడా ఇవాల్యుయేషన్ చేస్తాం. అండ్ ఆల్సో వీ విల్ డూ ద మెడికల్ కండిషన్స్ ఏమన్నా ఉన్నాయని చెప్పి బేస్ లైన్ బ్లడ్ టెస్ట్ లైక్ థైరాయిడ్, షుగర్, ప్రొలాక్టిన్స్, వైరల్ మార్కర్స్, ఆల్ దిస్ బేస్ లైన్ బ్లడ్ టెస్ట్ వీ డూ అండ్ దెన్ వీ స్టార్ట్ విత్ ద ట్రీట్మెంట్స్. సో డిపెండింగ్ ఆన్ దిస్ హస్బెండ్ స్పర్మ్ పారామీటర్, వైఫ్ ది ఎగ్ రిజర్వ్, తన యూట్రస్, వాళ్ళ ఏజ్, వాళ్ళ మ్యారీడ్ లైఫ్, మెడికల్ కండిషన్స్ ఇవన్నీ చూసుకొని వీ విల్ ప్లాన్ ఫర్ ట్రీట్మెంట్స్. ఎదర్ వాళ్ళు న్యాచురల్గా ట్రై చేయొచ్చా, ఐయుఐకి వెళ్ళాలా, ఐవీఎఫ్కి వెళ్ళాలా అనేది ఇవన్నీ బేస్డ్ బట్టి వీ విల్ ప్లాన్ ట్రీట్మెంట్. సో వన్స్ దే స్టెప్ ఇన్ టు ద సెంటర్, ఎవ్రీథింగ్ కెన్ బి డన్ ఇన్ ద సెంటర్. ద కన్సల్టేషన్, ద స్కాన్స్, ద బ్లడ్ టెస్ట్, ద ప్రొసీజర్స్, ఎవ్రీథింగ్ విల్ బి డన్ ఇన్ ద సెంటర్. మేడం ఒక మెయిల్ అన్నారు కాబట్టి ఇక్కడ మెయిల్ ఇన్ఫర్టిలిటీ మీద క్వశ్చన్ అడుగుతాం మేడం. అసలు మెయిల్ ఇన్ఫర్టిలిటీ కాజెస్ ఏంటి మేడం? మెయిన్ అసలు ఎందుకు మెయిల్ ఇన్ఫర్టిలిటీ అనేది వస్తుంది అందరికీ కాకుండా కొంతమందికి ఎందుకు వస్తుంది మేడం? ఎస్, సో మెయిల్ ఇన్ఫర్టిలిటీ అనేది ఇట్ ఈస్ ఇన్ అ రైజ్ నవ్ అండి. బికాస్ ప్రీవియస్లీ ఇట్ వాజ్ ఓన్లీ ఫీమేల్ విచ్ వి థాట్ ఫీమేల్ వల్లే ఇన్ఫర్టిలిటీ ఎక్కువ ఉందని. బట్ ఇప్పుడు చూస్తే ఇన్ఫ్యాక్ట్ మా క్లినిక్లో చూస్తే మేల్ ప్రాబ్లమ్స్తో వచ్చే వాళ్ళు ఇంకా ఎక్కువగా ఉంటున్నారు ఫీమేల్ కన్నా. సో బికాస్ మోస్ట్లీ ఇట్ ఈస్ బికాస్ ద స్ట్రెస్ ఫ్యాక్టర్స్, లైఫ్ స్టైల్ బాగా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఎవరు ఎక్కువగా యాక్టివ్గా ఎక్సర్సైజ్ చేయడం కానీ ప్లేయింగ్ గేమ్స్ అండ్ ఆల్ ఇస్ వెరీ లెస్. చాలామంది డెస్క్టాప్ జాబ్స్ అయిపోతున్నాయి. అండ్ ద ఫుడ్ వాట్ దేర్ ఈటింగ్, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ జంక్ ఫుడ్ వాట్ దేర్ ఈటింగ్. అండ్ ఆల్సో స్ట్రెస్ అట్ వర్క్, స్మోకింగ్, డ్రింకింగ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్, హీట్ ఎక్కువ production and chemical exposure anywhere, all these are causing more increase in the male infertility rates. And that ఇప్పుడు ఈ మధ్య కాలంలో మేల్స్ ఎక్కువ బయటకు వస్తున్నారు. దే ఆర్ కమింగ్ అండ్ టెలింగ్ దే ఆర్ హ్యావింగ్ అ ప్రాబ్లమ్. సో ప్రీవియస్లీ దే వర్ నాట్ టెలింగ్ దట్. సో వీఆర్ సీయింగ్ మోర్ ఇంక్రీజ్ ఇన్ ద మేల్ ఇన్ఫర్టిలిటీ. సో బేసిక్లీ వీ హ్యావ్ టు కౌన్సిల్ దెమ్. స్ట్రెస్ ఫ్యాక్టర్స్ తగ్గించుకోవాలి, లైఫ్ స్టైల్ మాడిఫై చేసుకోవాలి. దీనివల్ల మనకి మేల్ ఫర్టిలిటీ ఇష్యూస్ కొంచెం తగ్గేలాగా మనం చేసుకోవచ్చు. మరి ఫీమేల్కి వచ్చేసరికి ఎందుకు మేడం వాళ్ళకి ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? ఓకే, సో ఫీమేల్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయంటే మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ గెటింగ్ మ్యారీడ్ లేట్ దీస్ డేస్ బికాస్ చాలామంది కెరియర్ ఓరియంటెడ్గా ఉన్నారు. కెరియర్ మీద ఫోకస్ ఎక్కువ చేస్తూ దే వర్ నాట్ ఫోకసింగ్ మచ్ ఆన్ ద ఫ్యామిలీ అండ్ ద కిడ్స్. సో వన్స్ దే ఫినిష్ ఎవ్రీథింగ్ దెన్ దే రియలైజ్ దట్ ఓకే ఫైన్ వీ షుడ్ హ్యావ్ కిడ్స్ నౌ అంటారు. ఆ టైంలో ఆల్రెడీ దే మస్ట్ బీ అరౌండ్ 35 years. సో బికాస్ ఆఫ్ దిస్, బికాస్ ఆఫ్ ద అడ్వాన్స్డ్ ఏజ్ బోత్ ఫీమేల్ అండ్ మేల్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ బాగా ఎక్కువైపోతున్నాయి. అండ్ ఆల్సో ఫీమేల్ కూడా లైఫ్ స్టైల్, సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల వాళ్ళకి పీసీఓడి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువ అవుతుంది. ఒబిసిటీ వల్ల ఎగ్ నెంబర్స్, ఎగ్ క్వాలిటీ అనేవి ఎఫెక్ట్ అవుతున్నాయి. సో దీనివల్ల కూడా ఫర్టిలిటీ ఇష్యూస్ ఎక్కువగా చూస్తున్నాం ఈవెన్ ఫీమేల్. అండ్ మోస్ట్లీ ఐ వుడ్ సే ద ఫస్ట్ థింగ్ ఐ వుడ్ సే ఇస్ ఏజ్ అండ్ ద లైఫ్ స్టైల్ విచ్ ఇస్ ఎఫెక్టింగ్ అండ్ ఇంక్రీజింగ్ ద ఇన్ఫర్టిలిటీ రేట్స్ దీస్ డేస్. మేడం మీ ఒపీనియన్ బట్టి మ్యారేజ్ అనేది రైట్ ఏజ్ ఏంటి మేడం మ్యారేజ్కి, ఫీమేల్ అండ్ మేల్కి? I would not say marriage age right time ani I would not say, but I would say planning the pregnancy. Okay, 30 years is what they should start planning. Before that itself they should start planning pregnancy. By 35 they should complete their pregnancy and the family. After 35 వరకు వెయిట్ చేయకూడదు. బిఫోర్ 30 మనం మ్యారేజ్ చేసుకుంటే బెస్టా మేడం? Yeah, I'm not telling about the marriage, I'm saying about the pregnancy. మేడం లేదు, మనకి ప్రెగ్నెన్సీ కావాల్సిన వాళ్ళు ప్రీ ప్లాన్గా కూడా చేసుకోవచ్చా మేడం ప్రెగ్నెన్సీ? ఆ ఆప్షన్ ఉంటుందా? Okay, are you talking about fertility preservation or social freezing? Actually, you're talking about social freezing. Yes, madam. Yes. See, yes, social freezing కూడా మనం ఓఎస్ఎస్లో చేస్తున్నామండి. ఇప్పుడు చాలా మంది social freezing చేయించుకుంటున్నారు.
you know, as I said, many career-oriented, all the women who are they want to plan the pregnancy later. They're married, but they want to plan pregnancy later. అట్లాంటి వాళ్ళు కూడా సోషల్ ఫ్రీజింగ్ అనేది చేయించుకుంటున్నారు. సో ఏంటంటే దే గెట్ అన్ IVF స్టిమ్యులేషన్ డన్, వాళ్ళ ఎగ్స్ రిట్రీవ్ చేసుకుని ఎగ్స్ ఫ్రీజ్ చేసుకుంటారు. సో వెన్ ఎవర్ దే వాంట్ టు ప్లాన్ ప్రెగ్నెన్సీ, దట్ ఈస్ వెన్ ఇఫ్ దే హ్యావ్ అ పార్ట్నర్, దే కెన్ ఇంజెక్ట్ ద స్పర్మ్ విత్ దేర్ పార్ట్నర్. ఇఫ్ ద సేమ్ టైమ్ ఇఫ్ దే హ్యావ్ అ పార్ట్నర్, దే కెన్ గెట్ అన్ ICSI done, freeze the embryos. If they are not married, if they plan to get married, married late గా మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నారు, ముందే వాళ్ళు ఎగ్ ప్రిజర్వ్ చేసుకుందాం అనుకుంటున్నారు అంటే వాళ్ళు oocytes ఒకటే వాళ్ళు విట్రిఫై చేసుకోవచ్చు. దెన్ లేటర్ ఆన్ when they get married with the husband's sperm, they can get the ICSI done and then they can get a embryo transfer done. But that also I would say do not cross 37 years, because 37 years దాటితే elderly primary దాంట్లో వస్తారు. అండ్ ఆల్సో ఏజ్ అడ్వాన్స్ అయితే ప్రెగ్నెన్సీలో కూడా వాళ్ళకి కాంప్లికేషన్స్ కొంచెం ఎక్కువ అవుతాయి. లైక్ హైపర్ టెన్షన్, డయాబెటీస్ అన్నీ కూడా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈవెన్ దో ఇఫ్ దే ఆర్ డూయింగ్ అ సోషల్ ఫ్రీజింగ్, ఇట్ ఈస్ బెటర్ టు ప్లాన్ ప్రెగ్నెన్సీ నాట్ బిఫోర్ 37 years. ఓకే, ఫస్ట్ చివరిగా మేడం, ఎవరైతే ఈ ప్రెషర్గా ఫీల్ అవుతున్నారో పిల్లలు లేని వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి మేడం? ఓకే, ఫస్ట్ థింగ్ అండి, ప్రెషర్గా ఫీల్ అవ్వకూడదు. స్ట్రెస్ ఫ్యాక్టర్ ఎక్కువ. ఐ నో for infertility issues definitely cause a lot of pressure. పియర్ ప్రెషర్ ఎక్కువైపోతుంది వాళ్ళకి. వాళ్ళలో ప్రెషర్ కన్నా వాళ్ళ రిలేటివ్స్ ఏమంటారు, ఇన్లాస్ ఏమంటారు, తెలిసిన వాళ్ళు ఏమంటారు, వీళ్ళు అడుగుతున్నారు, ఆ ప్రెషర్ వాళ్ళకి ఎక్కువగా అయిపోతుంది. దిస్ ఈస్ డ్రైనింగ్ ద ఫీమేల్ అ లాట్. సో డెఫినెట్లీ ప్రెగ్నెన్సీ అనేది ఎర్లీగా ప్లాన్ చేసుకోవాలి, ఎక్కువ డిలే చేయొద్దు. అవుతుంది ఈ పూజ చేస్తాం, ఆ పూజలు చేస్తాం, ఇంకా వెయిట్ చేద్దాం, టైం ఎక్కువ డిలే చేసుకోవద్దు. యూ హ్యావ్ టు మీట్ ద డాక్టర్ అట్ ద రైట్ టైం టు గెట్ అ రైట్ సక్సెస్ రేట్. థ్యాంక్ యూ మేడం, మీ అమూల్యమైన టైం మాకు ఇచ్చినందుకు, మా చాలా క్వరీస్ రిజర్వ్ చేసినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్.